నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఒక్కసారి మటన్ కర్రీ ఈ స్టైల్‌లో చేయండి. అసలు మటన్ కర్రీ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసేయొచ్చు. అంత సింపుల్‌గా. నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఇంకా టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కొంచెం ఆయిల్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. మొత్తం ఇలా బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. అండ్ కొంచెం అల్లం పేస్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లోకి వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ మూత పెట్టండి అంతే. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీయండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. అండ్ వాటర్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం మటన్ మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసి మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేయండి. ఎంత బాగా మగ్గిపోయింది కదా, బాగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలా వేసి అండ్ నానబెట్టుకున్న చింతపండు రసం వేయండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా వేయకండి, పుల్లగా అవుతుంది. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 to 7 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మటన్ ఇలా ఉడికేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ మన మటన్ కర్రీ రెడీ. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ గాయ్స్.